సో ప్రస్తుతం మనం ఇక్కడ గోల్కొండలో గర్భగుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. అసలు ఇక్కడ భక్తులు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేము లోతుకుంట నుంచి వస్తున్నాం, మేము అల్వాల్ నుంచి వస్తున్నాం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, అందుకోసం నెరవేరుతుందని వస్తున్నాను ఫస్ట్ టైం. లక్ష్మీగూడ నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, అనుకునే జరుగుతున్నాయా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. చెప్పండి. ప్రతి ఇయర్ సంతోషంగా మేము వస్తాం, అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాము. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏం అనుకోలేదు. అమ్మవారి దయ ఉంటే మళ్ళీ చెప్తే అనుకున్నాయన్నీ నెరవేరుతున్నాయి. అమ్మవారిని కళ్ళారా చూస్తున్నాము, సంతోషంగా ఉన్నాము. గోల్కొండ ఐదర్ కూడా మాది, అత్తాపూర్ ఐదర్ కూడా. ఓ నేను చూస్తా, ఇక్కడనే ఉంటా నేను. ఏమి పని చేస్తాడు అసలు, ఏమి అన్న హామీలు అసలుకే తెలవెడతలేడు. అమ్మవారు అంటే అజ్జలు కదా, చేస్తే కదా మంచిగా అవుతుంది. అమ్మవారి వానలు పడతలేవు, ఏమవుతలేదు. అప్పుడు మనుషులు లేరు, అప్పుడు పబ్లిక్ లేదు. ఇప్పుడు అంతా అది అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ఇది లేదు, పాట రాదు బిడ్డ. అప్పుడు మనుషులు లేరు, అప్పుడు పద్ధతి లేదు. ఇప్పుడు వాళ్ళంతా అది అయిపోయారు. అన్న హామీలు ఇస్తే చాలు మాకు, అంతే. అన్ని హామీలు ఇవ్వాలి, అన్ని హామీలు ఇస్తేనే చాలు. అన్ని హామీలు ఇది కావాలి మాకు, అంతే. మేము వచ్చేసి మేడ్చల్ నుండి వస్తున్నాం, సిద్దిపేట. అవును, వస్తున్నాం. లేదు, చూడనీకి వస్తాం, ఇక్కడికి చూడనీకి వస్తాం. మేము బిహెచ్ఎల్ లింగంపల్లి అంత దూరం నుంచి వస్తున్నాం. ఇగో కొద్దిగా వస్తే ఇప్పుడు ఇంత చాలా వర్స్ట్ గా ఉంది, పిల్లలకి ఎంత అంటే ఈ సంవత్సరం వరస్ట్ గా ఉన్నాయి ఫెసిలిటీ. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా బాగుండేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరువే ఉంది, ప్రజలకు ఏం మంచి జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సుఖశాంతులతోటి బాగున్నారు ప్రజలు. ఇప్పుడు కంపల్సరీ వస్తాను, సంవత్సరం వస్తాను. ఇంతకుముందు వైఎస్ఆర్ రాష్ట్ర ఆయన ఉండే కదా, కేసీఆర్ ఉండే కదా, ఆ వీటిలో ఇంత పబ్లిక్ లేకుండే. పోలీసు వాళ్ళు అనేది అందబడుతూ ఉండే. ఇప్పుడు ఈయన వచ్చేసరికి మొత్తం పబ్లిక్, పోలీసు వాళ్ళు ఏంటిది అంత ఇది, మొత్తం కొట్లాటలు పంచాలు అంత ఇది. అదే లేదు అసలు ఏం కనిపిస్తుంది కదా మీకు.